విద్యార్థి దశలో పలు విద్యా సంఘాలలో పనిచేసి పేరు గడించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఓ భూ కబ్జాదారుని వ్యవహారం ఇది. తాను విద్యార్థిగా ఉండగా ఏబీవీపీలో పనిచేసి తర్వాత ఎన్ఎస్యుఏ, టీఆర్ఎస్సీ విద్యార్థి విభాగాలలో పనిచేసి ఇప్పుడు విద్యార్థి కాకపోయినా 45 సంవత్సరాల వయసులో కూడా ఏబీవీపీ పేరును వాడుకుంటున్న భూ కబ్జాదారుని నిజ స్వరూపం. పలు విద్యార్థి సంఘాలతో పనిచేసి ఇంకా ఏబీవీపీ చెందుగానే చెలామణి అవుతున్న పాండ్రై చంద్రశేఖర్ అలియాస్ ఏబీవీపీ చెందు భూ కబ్జా వ్యవహారం. వివరాల్లోకి వెళితే కొన్ని వేల మంది విద్యార్థులకు చదువు సంధ్యను నేర్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి ఆర్టీడీ టీచర్ పుట్ట శివయ్య గారు నేడు వారి భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. కామారెడ్డి నగరం 34వ వార్డులో నివాసముంటున్న పుట్ట శివయ్య గారు తన జీవితాంతం కష్టపడి రూపాయి కూడాబెట్టి దేవున్పల్లి శివారు జీపీఎల్పీ 20/86 లో 410 గజాల ప్లాట్ కొని దాని చుట్టూ అవార్ కూడా నిర్మించారు. ఆ స్థలాన్ని 2024 3వ నెల 19వ తారీఖున పాండ్రై చంద్రశేఖర్ అలియాస్ ఏబీవీపీ చందు, సిద్దిరాములు, రాజశేఖర్లు రౌడీలతో కలిసి ప్రహారీ గోడలకు చొరబడి జేసీబీ సహాయంతో ప్రహారీ గోడలను ధ్వంసం చేసి కబ్జా చేస్తుండగా విషయం తెలుసుకున్న పుట్ట శివయ్య దంపతులు స్థలం వద్దకు వెళ్లగా చంద్రశేఖర్ అలియాస్ ఏబీవీపీ చందు మరియు భూ కబ్జాదారులు పుట్ట శివయ్య గారిని బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ మరియు ఆయనపై చేయి చేసుకుని చంపేస్తామని బెదిరిస్తూ అక్కడి నుండి గెంటేశారు. ఈ పరిస్థితుల్లో పుట్ట శివయ్య కుమారుడు పుట్ట బాలకిషన్ దేవున్పల్లి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఆ ప్లాటు గురించి జరిగిన అన్యాయం వివరించి తన ప్రాణాలకు ముప్పు ఉందని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు వారు సిఆర్పిసి 161 ప్రకారం అండర్ 447, 427, 323, 504, 506, RNW 34 ఐపీసీ సెక్షన్ల కింద A1 గా పాండ్రి చంద్రశేఖర్ అలియాస్ ఏబీవీపీ చందును, A2 గా రాజశేఖర్ ను, A3 గా సిద్దిరాములను చేరుస్తూ 2024 3వ నెల 21వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ నెంబర్ 139/2024 ని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దుశ్చర్యల వల్ల పుట్ట శివయ్య గారు అనారోగ్యానికి గురై ఇప్పటికీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే వారి భూమిని అక్రమంగా కబ్జా చేసిన పాండ్రై చంద్రశేఖర్ అలియాస్ ఏబీవీపీ చందు దొంగ పత్రాలను సృష్టించి ఆ స్థలాన్ని 34వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి అయిన తన భార్య పేరు మీద రిజిస్టర్ చేశాడు. ఇప్పుడు ఆ స్థలాన్ని 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మార్చుకొని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం కొసమెరుపు. ఇకనైనా మా భూమిని పాండ్రై చంద్రశేఖర్ ఏబీవీపీ చందు కబంధ హస్తాల నుండి విడిపించి మాకు న్యాయం జరిపించాలని ఆ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. అంచోడక మాక్యాల ముసల్పుట్ల మొద్ద